సన్ నెట్వర్క్ తన అన్ని భాషల ఛానళ్లలో ఒకే రకమైన బ్రాండ్ గుర్తింపు యూనిఫామ్ బ్రాండింగ్ ఉండాలని ఈ నిర్ణయం తీసుకుంది. తమిళంలో సన్ టీవీ ఎంత పాపులరో మిగిలిన భాషల్లోని తమ ఛానళ్లకు కూడా అదే సన్ ట్యాగ్ను జోడిస్తోంది. ప్రధాన మార్పులు: పేరు మార్పు. పాత పేరైన జెమినీ టీవీ స్థానంలో ఇకపై సన్ జెమినీ అని పిలువబడుతుంది. లోగో మార్పు. గతంలో ఉన్న జెమినీ లోగో స్థానంలో సన్ నెట్వర్క్ యొక్క సిగ్నేచర్ ఉదయిస్తున్న సూర్యుడు రైజింగ్ సన్ లోగోను ప్రవేశపెట్టారు. దీనివల్ల నెట్వర్క్లోని అన్ని ఛానళ్లు సన్ టీవీ, సన్ బంగ్లా, సన్ మరాఠీ మొదలైనవి ఇప్పుడు ఒకే తరహా లుక్ను కలిగి ఉంటాయి. గ్రాఫిక్స్ మరియు ప్యాకేజింగ్. ఛానల్ యొక్క ఆన్ స్క్రీన్ గ్రాఫిక్స్, ప్రోమోలు మరియు కలర్ థీమ్ను కూడా కొత్త లోగోకు అనుగుణంగా అప్డేట్ చేశారు. ఈ మార్పుకు కారణమేమిటి? సన్ నెట్వర్క్ అధినేత కళానిధి మారన్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని జాతీయ స్థాయిలో విస్తరించే క్రమంలో బ్రాండ్ విలువను పెంచడానికి ఈ మార్పులు చేస్తున్నారు. ప్రేక్షకులు ఏ రాష్ట్రంలో ఉన్నా ఆ లోగో చూడగానే అది సన్ గ్రూప్ ఛానల్ అని గుర్తించేలా చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఇతర తెలుగు ఛానళ్ల పరిస్థితి: జెమినీ టీవీతో పాటు మిగిలిన అనుబంధ ఛానళ్ల పేర్లు కూడా మారనున్నాయి. జెమినీ మూవీ స్థానంలో ఇకపై సన్ జెమినీ మూవీస్ అని పిలువబడుతుంది. జెమినీ మ్యూజిక్ స్థానంలో సన్ జెమినీ మ్యూజిక్ అని పిలువబడుతుంది. జెమినీ కామెడీ స్థానంలో సన్ జెమినీ కామెడీ అని పిలువబడుతుంది. జెమినీ లైఫ్ స్థానంలో సన్ జెమినీ లైఫ్ అని పిలువబడుతుంది. ముఖ్య గమనిక: పేరు మరియు లోగో మారినప్పటికీ మీ ఫేవరెట్ సీరియల్సు, సినిమాలు మరియు ప్రోగ్రామ్స్ యథావిధిగా ప్రసారమవుతాయి. కేవలం ఛానల్ యొక్క బాహ్య రూపం అంటే ఐడెంటిటీ మాత్రమే మారింది. మీకు ఈ కొత్త లోగో మరియు పేరు నచ్చాయా, లేదా పాత జెమినీ లోగోనే బాగుందనిపిస్తోందా? నేను మీకు ఈ ఛానల్లో రాబోయే కొత్త సీరియల్సు లేదా సినిమాల షెడ్యూల్ గురించి ఏవైనా సమాచారం అందించమంటారా?